వారాహి డివోషనల్కు స్వాగతం. నా పేరు పావని. మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయాలను మీకోసం మా వారాహి డివోషనల్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, రీసెంట్గా కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసంలోకి అడుగుపెట్టాం. ఈ మాసంలో మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, మోడం వస్తుందని. అసలు ఏంటి మోడం? ఈ మోడంలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదనే విషయం ఈరోజు తెలుసుకుందాం. ఈ సమయంలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు చేయకూడదని మన పెద్దలు చెప్తుంటారు కదా. అసలు మోడం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదం ప్రకారం జీవుల యొక్క జీవన గమనం నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో మార్గశిర మాసంలో సూర్యుడికి దగ్గరగా వస్తాడు. సో అవి అలా సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మోడమి సంభవిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, సౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు కదా. సూర్యుడి శక్తి, కాంతి అనంతం. అలాగే గురుడు, శుక్రుడు అవి రెండు శుభగ్రహాలు. ఈ శుభగ్రహాలు మూడవ సమయంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ తేజస్సును కోల్పోవడం వల్ల చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం బాగా ఉండాలి. అలాగే సిరి సంపదలు, సంతోషాలకు శుభబలం ఎక్కువగా ఉండాలి. అలాగే మూడమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సును కోల్పోయి ఉంటాయి. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు. ఇది అసలు విషయం. అయితే ఈ ఏడాది నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు మోడమి ఉంటుంది. నేను చెప్పిన ఈ విషయం మీకు అవగాహన కలిగించినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి వెంటనే మా వారాహి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.